హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీ బస్సు దిగి మనం సిటీ బస్సు ఇక్కడ వచ్చి ఆగుద్ది. బస్ స్టాండ్ లోపలికి వెళ్తాయి. ఇక్కడ నుంచి సిటీ బస్సు ఎక్కి మనం లోపల వెళ్ళొచ్చు. ఈగలు ముసురుతుంటే ఈతకాయలు తోలుకుంటూ కూర్చొని ఉంది అమ్మాయి. ఈతకాయలు వస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈతకాయలు ఇది అమ్ముకుంటూ కూర్చొని ఉన్నారు. మనం ఇలా లోపల బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే మార్గం ఇది. సిటీ బస్ స్టాండ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ఈ మార్గం గుండానే వెళ్ళాలి. అక్కడ నేను సిటీ బస్ దిగి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఈతకాయలు అమ్ముతున్నారు చూడండి. ఈతకాయ సీజన్, ఇప్పుడు ఈతకాయలు అమ్ముతున్నారు. ఈ బస్ స్టాండ్ ఇలా మనం లోపల వెళ్తూ ఉంటే మనకి రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దిగుతూ ఉంటారు బస్సులు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకి రకరకాల మనుషులు తగులుతూ ఉంటారు. అమరావతి కడుతున్న కాడి నుంచి ఇంకా బిజీ అయిపోయింది ఇక్కడ మనకి ఈ సిటీ బస్ స్టాండ్ కానీ మన పెద్ద బస్ స్టాండ్ కానీ. ఎందుకంటే అమరావతిలో కొన్ని వేల మంది ఇప్పుడు పనులు చేస్తున్నారు. వాళ్ళకి పనుల్లోకి వెళ్ళేవాళ్ళు, పనుల నుంచి వచ్చేవాళ్ళు, రకరకాల మనుషులు ఇక్కడ మనకి తారసపడతారు. ఈ చూడండి బస్సు, ఇది హైదరాబాద్ బస్సు అని ఉంటాయి. ఇది జనాలు ఎక్కుతున్నారు. ఇలా మనం ఈ దారి గుండా వెళ్తే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోవచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అంటారు దీనికి. నందమూరి తారక రామారావు ప్రాంగణం అంటారు. చాలా పెద్ద బస్ స్టాండ్. ఇలా చూసుకుంటూ మనం లోపలికి వెళ్తే ఇలా ప్రతి చోట ఒక ప్లాట్ఫారం ఉంటుంది. ఆ ప్లాట్ఫారం దగ్గర ఆగితే మనకు కావాల్సిన బస్సులు వస్తాయి. ఈ చుట్టూరు ప్లాట్ఫారాలు ఉంటాయి. మన బస్సు ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఎంక్వైరీలో వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. మన ప్లాట్ఫారం దగ్గర ఉండండి, మీకు ఆ బస్సు అక్కడ వస్తుందని. ఇది ఇక్కడ అన్ని హైదరాబాద్ బస్సులు ఆగే ప్లాట్ఫారం ఇది. దీని పక్కనే గుంటూరు, దాని పక్కన మచిలీపట్నం, గుడివాడ, అలాగే అమరావతి, కర్నూలు, రకరకాల ఊర్లకు వెళ్ళే బస్సులు మొత్తం ఇక్కడ ఆగుతాయి. ఈ బస్సులు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళతో ఈ బస్ స్టాండ్ పగలు రాత్రి అనగా ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది బస్ స్టాండ్. చూడండి, ఇవన్నీ ఇక్కడ తినుబండారాలు అమ్మే షాపులు కానీ, పిల్లల ఆట వస్తువులు అమ్మే షాపులు కానీ మనకి ఎక్కువ కనపడతాయి. ఇవి చూడండి, బొమ్మలు ఎలా తీశారు. టెడ్డీ బేర్స్, రకరకాల టెడ్డీ బేర్స్ అమ్ముతున్నారు ఇక్కడ. చాలా బాగుంది ఈ షాపు. బాగా షో చేశారు టెడ్డీ బేర్స్తో. చిన్నపిల్లల్ని చూస్తే అలా ఏడుస్తూ నిలబడిపోతారు, నాకు ఇప్పించమని. అలాగ పెట్టాడు షాపు. ఇది దాటుకుంటూ వెళ్తే మనం ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది. పర్వాలేదు, ఇక్కడ కాస్త నాణ్యమైన పదార్థాలు అమ్ముతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఒక లెక్క ప్రకారం క్వాలిటీ పెట్టి అమ్ముతూ ఉంటారు. జనాలు ఆకలి మీద ఏమున్నా తినేస్తారు. ఇక బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇక మనం అడగాల్సిన పని లేదు. ఇదో చూడండి, ఇది కృష్ణానది మొబ్బేశారు ఆ క్యాంటీను. ఇది ఎంక్వైరీ రూమ్ అనమాట. ఇక్కడ ఈ హోటల్లో చూశారు కదా, ఈ హోటల్లో దాటిన తర్వాత ఇక్కడ మనకి మధ్యలో ఉంటుంది ఇది ఎంక్వైరీ రూమ్. ఇక్కడ ఏ బస్సు వెళ్తుంది ఏంటి, ఏ బస్సు ఏ టయానికి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ప్రతి విషయం ఇక్కడ విడమర్చి చెప్తారు ఈ ఎంక్వైరీ ఆఫీస్లో. ఇకపోతే ఈ మనకి సీజన్ టికెట్లు తీసుకోవాలంటే ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట. వెళ్తే మనకి సీజన్ టికెట్లు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా మనం బస్ స్టాండ్ బయటికి ఎలా వెళ్ళాలి అంటే, మనం ఇప్పుడు సిటీ బస్సు ఎక్కాలనుకుంటే మనం ఎట్నుంచి వెళ్ళి సిటీ బస్సు ఎక్కాలనేది నేను మీకు చూపిస్తాను. ఇదంతా ఇందాక మీకు చూపించలే, నేను సిటీ బస్ స్టాండ్ నుంచి లోపల వచ్చాను ఇందాక. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళే ముందర నేను మీకు ఇక్కడ హైదరాబాద్ బస్సును ఆగి చూపెడుతున్నాను. ఇక్కడ ఈ ప్లాట్ఫారం నెంబర్ చూడండి, 34వ నెంబర్ ప్లాట్ఫారం. దీని పక్కనే ఇది చూడండి,
ఆ 34 నెంబర్ ప్లాట్ఫారం నుంచి మనం ఎదురుగుండా వెళ్తే మనకి సిటీ బస్సులు ఆగే సిటీ బస్ స్టాండ్ మనకి కనపడుద్ది. మనం ఇలా నడుచుకుంటా బయటికి వెళ్తే సిటీ బస్ స్టాండ్ మనకి ఉంటుందన్నమాట. ఈ సిటీ బస్ స్టాండ్లో మనకి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీ బస్సులు ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. ప్రతి ఏరియాకి సిటీ బస్సు ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదంతా సిటీ బస్ స్టాండే. ఎంత పెద్దది ఉందో చూడండి. విజయవాడ సిటీ బస్ స్టాండ్. విజయవాడ బస్ స్టాండే ఒక రికార్డు. ఆసియా ఖండంలోనే ఆ బస్ స్టాండ్ పెద్దది. స్టాండ్ కూడా చాలా పెద్దది అనమాట. ఇది చూడండి. ఈ చివరి నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం అలా ఆ బస్ స్టాండ్ మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు. ఇది చూడండి. ఇక్కడ విజయవాడ లోకల్ ఎటు వెళ్ళాలన్నా మీకు ఇక్కడ ప్లాట్ఫారంల వారీగా బస్సులు నిలబడతాయి. మనం ఆ ప్లాట్ఫారం దగ్గర నిలబడి ఉంటే బస్సు అక్కడికి వస్తుంది. ఎక్కి మనం వెళ్ళవచ్చు. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ చెట్టు చూడండి. చాలా పెద్ద చెట్టు ఇది. బస్ స్టాండ్ కట్టిన కాడ నుంచి ఉంది ఈ చెట్టు. ఈ చెట్టు వయసు కూడా దగ్గర ఒక 40-50 సంవత్సరాలు ఉంటాయి. ఇదిగో చూడండి. ఆ కనపడేది ఆ చివరిదే నెంబర్ 1 బస్ స్టాండ్ అది. ఇవన్నీ మనకి 2, 3, 4, 5, 6 అలా స్టాండ్లు ఉంటాయి. ప్లాట్ఫారం నెంబర్ చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలో అడిగితే అక్కడ ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ దగ్గర అడిగితే మనకి ఏ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర నుంచోమంటే అక్కడ వెళ్ళి నుంచుంటే మనకు కావాల్సిన బస్సు దొరుకుద్ది. ఇప్పుడు నేను 1వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ నాకు బందరు వెళ్ళే బస్సులు 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద వస్తాయి. బస్సు కూడా 1వ నెంబరే నిలబడి ఉంది. పాట కూడా ఉంది, చూసారు లేదు? 1వ నెంబర్ బస్సు అని. ఆ బస్సే మనకి ఇప్పుడు నేను ఎక్కబోతున్నాను. ఇది 1వ నెంబర్ బస్సు. ఇది గొల్లపూడి నుంచి ఇటు మనకి కంకిపాడు వరకు వెళ్ళుద్ది బస్సు. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.